హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ సాధన. వెల్కమ్ టు ఓల్డ్ ఈజ్ గోల్డ్. మరొక చిన్న వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చాను అండి. ఆ వీడియో ఏంటి అంటే, వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైతే మన వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్, చాలా వీడియోస్ ఉన్నాయండి, ఒకసారి మన ఛానల్ని విజిట్ చేయండి. కంటెంట్ బాగుంది, కాన్సెప్ట్ యూస్ఫుల్గా ఉంది అనుకుంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి పనిలో పనిగా మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. మేబీ వాళ్ళకి కూడా, అంటే అందరికీ యూస్ఫుల్గా ఉంటుంది ఈ వీడియో. అదొకటనే కాదు, అన్ని వీడియోస్ కూడా చాలా యూస్ఫుల్గా ఉండేటువంటి వీడియోసే ఉన్నాయి మన ఛానల్లో. అండ్ ఎవరైతే మన వీడియోస్ చూస్తూ లైక్ చేస్తూ కామెంట్ చేస్తూ నన్ను ఎంకరేజ్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా చాలా చాలా థ్యాంక్ యూ అండి. మీరు అలాగే ఎంకరేజ్ చేస్తూ ఉండండి. నేను మరిన్ని మంచి మంచి వీడియోస్ చేస్తూ మీతో ఇలా ట్రావెల్ అవుతూనే ఉంటాను. ఇంకా ఆ వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. మన లేడీస్కి మార్నింగ్ లేచిన నుండి నైట్ పడుకునే వరకు ఎప్పుడూ కూడా ఏదో ఒక పని ఉంటూనే ఉంటుంది. ముఖ్యంగా ఇల్లు క్లీన్గా పెట్టుకోవడం, కిచెన్ కానీ హాల్ కానీ ఏదైనా కూడా, ఈవెన్ బెడ్రూమ్ కానీ ఏదైనా కూడా నీట్గా పెట్టుకోవడం అనేది ఒక కళేనండి. అది అలా హడావుడిగా హార్డ్గా చేయాలి, తప్పదు అనిపిస్తుంది. మనకి చేయాలి అంటే టైం ఉండదు, కొన్నిసార్లు అవాయిడ్ చేస్తూ ఉంటాం కదండి. అలా మనం కనుక కొన్ని చిన్న చిన్నవి ప్రిపేర్ చేసి పెట్టుకుంటే ఇల్లును నీట్గా క్లీన్గా ఎప్పటికప్పుడు టకటక చేసేసుకోవచ్చు. అది ఎలా అనేది ఈ వీడియోలో మీకు షేర్ చేస్తాను, చూడండి. ఇలా ఏదైనా మన దగ్గర క్లాత్స్ మిగిలిపోతూ ఉంటాయి కదండి. ఇది నేను టవల్ ఎలా మనము యూజ్ చేసుకోవాలి అనే వీడియో చేసినాను కదండి. అప్పుడు మిగిలినటువంటి కాస్త క్లాత్ అండి. ఆ కాస్త క్లాత్ని కూడా వేస్ట్ చేయకుండా మళ్ళీ ఒక యూస్ఫుల్ చిట్కాతో మీ ముందుకు వచ్చాను. ఇంకా ఇది మనకి హ్యాండిల్ కోసమని అలాగ పెట్టేశాను. ఇప్పుడు ఈ క్లాత్ని చూడండి. ఈ క్లాత్ని జస్ట్ సింపుల్, మనకి ఇలాగా స్పాంజెస్ ఉంటాయి కదా, ఆ స్పాంజెస్ని బట్టి మనం చాలా రకాలుగా యూజ్ చేసుకుంటూ ఉంటాం. కానీ ఈ స్పాంజ్లో ఒక 4 పీసెస్ చేసి ఒక పీస్ మాత్రం తీసేసుకుందామండి. ఒక పీస్ అలా కట్ చేసేసుకున్న తర్వాత ఏం చేయాలి అనేది నేను మీకు షేర్ చేస్తాను, చూపిస్తాను. ఇంకా ఇలాగా అంతే, జస్ట్ సింపుల్ ఇటువైపున అటువైపున స్టిచ్ చేసేయండి. అలాగైతే మనము స్టిచ్ చేసేసుకుందాం. మనకు చేతిలో కనుక పని చేయాలి అన్న తపన, చేతిలో టైం కనుక ఉంటే మనము చాలా ఇన్వెన్షన్స్ చేయొచ్చు అండి. అంతే, అటువైపున ఇటువైపున వేసేసాం కదా. ఇప్పుడు రివర్స్లో తీసేసుకుందాం. ఇంకా మొత్తం ఎలాంటి ఫోల్డింగ్స్ లేకుండా చక్కగా నీట్గా చేసేసి ఇప్పుడు ఈ స్పాంజ్ని ఇన్సెట్ చేసేద్దాం. మామూలుగా మనం స్పాంజ్తో పనులు చేసుకోవచ్చు, దీనికి ఇంత అవసరమా అని మనకు అనిపిస్తుంది. బట్ అందరిలోకి యూనిక్గా ఉండాలి కదండి. అలా యూనిక్గా ఉండాలి అంటే మనం కొంత క్రియేటివిటీ జోడించాలి. ఇంకా ఇప్పుడైతే మనం అలాగా ఫోల్డ్ చేసేసి ఒక స్టిచ్ వేసేద్దాం. జస్ట్ ఇంకా లోపలికి ఫోల్డ్ చేసేసి ఆ పైనుంచి ఒక స్టిచ్ వేసినామంటే సరిపోతుంది. చూసారా, మనకు స్పాంజియే కాబట్టి కొంచెం గట్టిగా లోపలికి నెట్టేస్తే వెళ్ళిపోతుంది. ఇంకా మనం రెండు కూడా లోపలికి ఫోల్డ్ చేసేసి స్టిచ్ చేసేసుకోవచ్చు. అంతే, సింపుల్గా మనకి ఇప్పుడు ఒక ఏమంటాము పిల్లో కవర్ లాగా స్టిచ్ చేసేసినట్టుగా ఉంది. ఇంకా ఇప్పుడు ఈ రిమైనింగ్ క్లాత్ ఉంది కదండి, ఆ క్లాత్ని స్టిచ్ చేసేసి రివర్స్లో తీసేసుకుందాం. ఆల్రెడీ స్టిచ్ చేసేసాను కదా. ఇంకా ఇప్పుడు దీన్ని ఒక పిన్ పెట్టేసి రివర్స్లో తీసేద్దాం. ఇంకా మీకు అర్థమైపోయి ఉంటుంది, రివర్స్లో తీసేసి స్టిచ్ చేసేసుకుంటే మనకి అది గ్రిప్ కోసం, హ్యాండిల్ పట్టుకోనికి ఎట్లా గ్రిప్గా ఉంటుంది, తర్వాత మనము వాటిని వాష్ చేసిన తర్వాత కూడా ఎలా ఆరవేయచ్చు అనేది మీకు ఈజీగా చేయొచ్చు అనేది చూపిస్తాను. అలా రివర్స్లో తీస్తే సరిపోతుంది అండి. ఇంకా పిన్ పెట్టేసి లాగేస్తే వచ్చేస్తుంది కదా. ఇంకా సన్నగా స్టిచ్ చేసినాం కాబట్టి కాస్త లాగడం కష్టం అవుతుంది. ఇంకా వీడియోస్ చేస్తూ చేయాలి కాబట్టి మనకి కాస్త టైం టేకింగ్ లాగా అనిపిస్తుంది, బట్ ఈజీగానే వచ్చేసింది. ఇంకేమీ లేదండి, ఇప్పుడు ఎలా స్టిచ్ చేయాలి అనేది చూపిస్తాను. ఆ స్పాంజ్ని మనము స్టిచ్ చేసాం కదా, ఇలా పెట్టేసి అలా స్టిచ్ చేసేసుకుంటే సరిపోతుంది. మీరు ఇలాగైనా స్టిచ్ చేసేసుకోండి, ఇంకా రివర్స్ చుట్టూ అయినా తీసేసుకున్నా సరిపోతుంది. కానీ ఇలా చేస్తేనే చాలు. హాఫ్ వర్క్ పెట్టుకుంటేనే మనకి కన్వీనియంట్గా వర్క్ చేసుకోవడానికి యూస్ఫుల్గా ఉంటుంది. నేను ఎలా చేస్తే బాగుంటుంది అని చూసినాను, ఇలా స్టిచ్ చేశాను. చూసారా, చక్కగా మనము హ్యాండిల్ ఇటువైపున పెట్టచ్చు, అటువైపున పెట్టచ్చు. ఇలా ఫింగర్స్కి పెట్టేసుకొని ఏ పనైనా ఈజీగా చేసేసుకోవచ్చు. మామూలుగా మనకి మార్నింగ్ కడపల్ని చక్కగా శుభ్రపరచుకోవడం
మనందరికీ తెలిసిన విషయమే. క్లాత్తో కానీ అలా స్పాంజ్తో కానీ చేసేస్తూ ఉంటాం. స్పాంజ్తో చేసేసి అలా చిన్నగా అరిగిపోయినట్టుగా అయిపోయి చేతిలోంచి ఊడిపోతుంది, పడిపోతుంది పక్కన. ఇప్పుడు ఇలా హ్యాండిల్ కనుక మనం వేళ్ళకి వేసేసుకొని గ్రిప్ ఉంటుంది కాబట్టి ఈజీగా ఫాస్ట్గా చేసేయచ్చు. మనం ఎంత ఫాస్ట్గా చేసినా చేతి నుండి అది ఊడిపోవడం అస్సలు ఉండదండి. హ్యాపీగా వర్క్ చేసేసుకోవచ్చు. కిచెన్ ప్లాట్ఫామ్ అయినా చూసారా, ఫింగర్స్ లోపలికి పెట్టేసి మనము అలా కిచెన్ గ్రిల్స్, కిచెన్ ప్లాట్ఫాము, అలా షింక్ దగ్గర మనము యుటెన్సిల్స్ కడుగుతూ ఉంటాం కదా, పాత్రలు కడిగినప్పుడు ఆ పక్కన సోప్ అంతా స్ప్లిట్ అవుతూ ఉంటుంది, అలా మరకలన్నీ పడుతూ ఉంటాయి. వాటిని కూడా మనం ఈజీగా వీక్లీ వన్స్ ట్వైస్ అలాగా చేసేసుకోవచ్చు, ఎప్పటికప్పుడు శుభ్రం చేసేసుకోవచ్చు. ఇంతే కాకుండా స్టవ్కి అయితే చాలా చక్కగా, అంటే మామూలుగా ఎలాంటి వాటర్ మరకలు అనేవి లేకుండా ఈజీగా మనము మొత్తం అంతా కూడా క్లీన్ చేసేసుకోవచ్చు. అలా ఈజీగా అయిపోతుంది. డైనింగ్ టేబుల్ ఇలాంటి ఒక 4 పెట్టేసుకున్నామనుకోండి, గడపలకి ఒక స్పాంజిని ముక్కలు చేస్తే 4 వచ్చేస్తాయి. ఆ 4 పీసెస్ని మనం 4 స్టిచ్చెస్ వేసుకున్నామనుకోండి, ఎక్కడంటే అక్కడ కిచెన్లో కావచ్చు, గడపలకి కావచ్చు, షింక్ దగ్గర కావచ్చు, లేదు అంటే బాత్రూంలో కావచ్చు, టైల్స్ క్లీన్ చేయడానికి ఏదైనా ఎలాగైనా మనము యూజ్ చేసేసుకోవచ్చు. వాష్ చేసేసుకొని అలా తగిలిచ్చేస్తే ఫినిష్, చక్కగా ఆరిపోతుంది. చూసారు కదండి, చిన్న ఐడియా మన పనిని ఎంత ఈజీగా చేసేస్తుందో. మీరు కనుక ఒక 4-5 అలాంటివి ప్రిపేర్ చేసేసుకొని ఎక్కడెక్కడ పెట్టేసుకున్నారనుకోండి, టకాటకా మన పనిని ఈజీగా ఎప్పటికప్పుడు క్లీన్గా నీట్గా చేసేసుకోవచ్చు. ఈ ఐడియా మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక మీరు కూడా ట్రై చేయండి. మీరు విదిన్ షార్ట్ టైంలో ప్రిపేర్ చేసుకొని తక్కువ టైంలో ఇల్లును నీట్గా క్లీన్గా పెట్టేసుకోండి. మరొక మంచి డిజైనర్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంటే నేను బాయ్ టేక్ కేర్.